చాలా మంది ఆధ్యాత్మికత పేరు మీద శాకాహారం మొదలెట్టారు. వచ్చిన కొత్త ఫ్యాషన్. దయచేసి మానేయండి. ఎవరు తినేది వారు తినండి. బహుశా బ్రాహ్మణ జనదళరమ అందరిని మానేయమని. అందరూ బ్రాహ్మణ అయ్యే ప్రయత్నం చేయకండి. మా వృత్తులు పోతాయి. మేము మీరందరూ మానేశారు, మా వాళ్ళు మొదలెట్టారు. కమ్మవారు, రెడ్లు, కాపులు, ఇతర కులాల వారందరికీ మాంసాహారం నిషేధం చేయలేదు. రోజు తినమని అర్థం కాదు. నిషేధం ఎందుకు చేయలేదు అంటే హిందూ ధర్మం కోసం అవసరమైతే కర్రెచ్చుకు రావాలమ్మా. పౌరుషం ఇవాళ చాలా అవసరం. అది మానేసేసి మనమే ప్రకృతి వైద్యం అండి. పొద్దున్నే 2 దొండకాయలండి, 2 బీరకాయలు పొయ్యి మీద పెట్టమండి, పొయ్యమండి. జంతువుల్లో అలా తింటామండి. ఉండగానే పోసుకుంటాం. దెబ్బైపోతుంది దేశం. ఏం తినేవాడు అది తినాలి, ఎక్కువ తినద్దని చెప్పారు. శాకాహారానికి ఆధ్యాత్మికతకి ఏం సంబంధం లేదు. ఈ పిచ్చి మాటలు మాట్లాడకండి. నేను మరోసారి చెప్తున్నా, రామకృష్ణుడు క్షత్రియులు, వాళ్ళు మాంసాహారం తిన్నారమ్మా. దేవతలు రామకృష్ణుడు క్షత్రియులు హాయిగా తిన్నారు. ఏం లోపం లేదు. రామాయణంలో స్పష్టంగా అందుకే సిగ్గుపడాల్సిన పని లేదు. దేవుడు మోసం తినడం. రాముడు దేవుడు ఎప్పుడు అయ్యాడు? రామాయణ కథ జరిగింది. నేను మనిషిని బుర్రలో ఆయన చెబుతున్నాడు. నువ్వనే సౌడికి ఇక్కడ ఆయన క్షత్రియ పుత్రుడు తినకుండా ఏం చేస్తాడు? అది తప్పుగానే. వశిష్ఠుడు తినలేదు, సంతోషం. రాముడు తినాలి, వశిష్ఠుడు తినకుండా. అది నీ వృత్తిని బట్టి. బ్రాహ్మణం కూడా వాడు వేదం చదువుతాడు. ఆ ఉచ్చారణ, ఆ పరిస్థితి, ఆ పవిత్రత ఉండకపోతే పాడైపోతుంది. అందుకని బ్రాహ్మణులకు చెప్పారు. వాడు ఇవాళ రకరకాల వృత్తులు చేసి రకరకాల పడతారు. అందరూ పడదు. ఎవరు ఏమిటో తెలియదు అసలు. తెలియడం పెద్ద విషయం అని కాదు. ఇవాళ దేశాన్ని కాపాడవలసిందేమో దయచేసి ఆలోచించండి. ఎవరు మన పిల్లల సైన్యంలో చేర్చని. మా అబ్బాయి ఇంజనీర్ అండి, మా అబ్బాయి మెడిసిన్ అండి, మా వాళ్ళిద్దరు అమెరికా అండి, పోయినా రారండి. చాలా గొప్పగా చెప్పుకుంటున్నామే. అందుకోసం ఇక్కడికి వచ్చేవి. దేశానికి ఆపదొస్తే మనం రావద్దా? ఏమైపోవాలంటే ఆ సిక్కులు పాపం అమాయకులు, వాళ్ళు సైన్యంలో ఎక్కువ చేరతారు. వాళ్ళేనండి ఎంతసేపు సిక్కైపోయింది. మనం పట్టించుకోవాలి దేశాన్ని. మనకు అక్కర్లేదా? మన పిల్లలందరూ డబ్బు సంపాదించే వృత్తుల్లో ఏమాత్రం ప్రమాదం ఉండొద్దు మన పిల్లలు.